అయిపోతుంది. ఎందుకంటే ఇప్పటికే పోలీసు యంత్రాంగం అంతా కూడా ఇక్కడ మాట్లాడడం జరిగింది. సార్ ఈరోజు ఈ ఘటన మనతో పాటు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ ఉన్నారు. సార్ ఏంటి ఈ ఘటన అంతా చూశారు? ఇది దారుణమైనటువంటి పరిస్థితి. ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లా చరిత్రలో ఇట్లాంటి ఘటనలు చూడాల. ఈ మధ్యన కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద అక్రమ అరెస్ట్ చేసినప్పుడే బాధపడ్డాం. సో ఇలాంటి సంస్కృతి ఎప్పుడు లేదని. మరి ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నాకు ఒక అరగంట క్రితం ఫోన్ చేసి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేస్తున్నారంటే బయట నుంచి 4 రాళ్ళు వేసినారేమో అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అందరికీ కూడా మామూలు పర్సన్ కూడా కళ్ళమ్మడి నీళ్ళు వచ్చే పరిస్థితి. ఇంట్లో ఒక వృద్ధురాలు ఉంది, సుమారుగా ఆమెకు 90 సంవత్సరాలు ఉంటాయి. మరి ఆమెను కూడా పక్కకు నెట్టేసి బెడ్రూముల్లోకి వెళ్ళి హాలు కిచెను మొత్తం ధ్వంసం చేసేసి దాన్ని చూస్తేనే ఒక భయానకమైనటువంటి వాతావరణం. కింద కారు ఉంటే ఆ కారును కూడా లిఫ్ట్ చేసి ఆ కారుని దొల్లిచ్చినారు. అంటే ఎక్కడికి పోతా ఉంది సంస్కృతి? నెల్లూరులో ఎప్పుడైనా మనం ఇట్లాంటి సంస్కృతి చూసినామా? నేను అనడం ఏంటంటే అందరూ కూడా పెద్దలు కానీ మేధావులు కానీ అందరూ ఆలోచించండి. ఈ పద్ధతిలో కనుక మనం ముందుకెళ్ళగలిగితే, రాజకీయాలు ఈ విధంగా భ్రష్టు కనుక పెడితే అసలు రేపు పొద్దున చదువుకున్న వాళ్ళు సంస్కారవంతులు ఎవరు కూడా ముందుకు వచ్చే పరిస్థితి కూడా రాకుండా ఇటువంటి భయంకరమైన పరిస్థితిని క్రియేట్ చేస్తూ ఉన్నారు. అత్యంత దారుణమైనటువంటి విషయం. ప్రజలందరూ దీన్ని ఖండించాలా. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒకటి ఆలోచించండి. అసలు మీరు కోతవేట దూరంలో ఎస్పీ గారి ఆఫీస్ ఉంది ఇక్కడ నుంచి. మరి మీ ముందు ఈ విధంగా నగర నడిబొడ్డులో ఏదో పల్లెల్లో జరిగిందో లేకుంటే అవుట్కట్స్లో జరిగిందో అంటే అర్థం ఉంటుంది. ఇట్లాంటి ప్రాంతంలో ఇటువంటి దౌర్జన్యం చేసినారంటే ఎంత విచ్చలవిడితనం లేనిది చేస్తారు ఇది. సో మీరు ఒక్కసారి ఆలోచించండి. లా అండ్ ఆర్డర్ ఎట్టపోతా ఉంది. ఎవరు బతుకుతారు? సామాన్యులు ఎట్లా బతుకుతారు? ఇలాంటి సీనియర్ మోస్ట్ పర్సన్స్ మీదనే ఇలా జరిగితే సామాన్య కార్యకర్త మీద ఇంకెలా ధైర్యంగా ఉండగలడు? సో డెఫినెట్గా దీని మీద వైఎస్ఆర్సీపీ పోరాడడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పెద్దలు వెంటనే స్పందించి ఆయన కూడా మాట్లాడడం కానీ పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని కూడా తెలియజేయడం కూడా జరిగింది. అంటే ఈరోజు ఆత్మీయ సమావేశంలో మాట్లాడినటువంటి మాటలే ఈ యొక్క రచ్చకు వచ్చినటువంటి పరిస్థితి అని చెప్తా ఉన్నారు. ఈరోజు మహిళా ఎమ్మెల్యేపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వస్తూ ఉంది. మీరేమంటారు దాని మీద? తప్పకుండా మీరు అన్నది నేనేమంటానంటే అవతల వాళ్ళు మాట్లాడిన దానికి ఈయన ప్రతిస్పందన ఉండుండొచ్చు. ఆ ప్రతిస్పందన నచ్చకపోయి ఉండొచ్చు. నచ్చకపోవడం కూడా తప్పు పట్టట్లా. దానికి ఒక పద్ధతి ఉంది. మీరు కూడా దాన్ని ఖండించవచ్చు, మాట్లాడచ్చు. ఇది ప్రజాస్వామ్యం, అందరికీ కూడా మీడియా ఉంది. లేదా అంతకు మించి కూడా మీరు వెళ్ళాలంటే కేసు పెట్టచ్చు. మీకు ఏదైతే అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఉన్నాయో వాటి మీద కేసు పెట్టచ్చు. ప్రజల ముందు మీరు తెలియచేయచ్చు. ఒకవేళ తప్పుంటే ఇదిగో ఈ విధంగా మాట్లాడినారని. ప్రజాస్వామ్యంలో ప్రజలే మనకి అల్టిమేట్గా ఉండేది. కాబట్టి అవన్నీ లేకుండా మా చేతిలో కర్రలున్నాయి, రాళ్ళున్నాయి, దాడి చేస్తామని చెప్పి ముందుకు వస్తే ఇది సంప్రదాయమా? ఒకవేళ ఆయన మాట్లాడిన దాంట్లో తప్పుందా ఒప్పుందా తీసి పక్కన పెట్టండి. ప్రజలకు మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు, కేసులు పెట్టుకోవచ్చు కావాలనుకుంటే. చట్టంతో మేము కోర్టులకు వెళ్ళి మేము పోరాడగలం. కానీ ఈ విధంగా దాడులు చేయడం ఏంటండి? ఈ విధంగా ఉంటే ఎట్లా? అసలు మనుషులను బతకనిస్తారా వీళ్ళు అసలు? సో ఇది మాత్రం మంచి సంప్రదాయం కాదు. స్పీకర్తో మాట్లాడడం జరిగింది. పోలీసులు ఏమంటున్నారు సార్? మొత్తానికి మీరు ఏం చేయబోతున్నారు రేపటి నుంచి? సో ఇప్పుడు వాళ్ళకు కూడా సమయం ఇవ్వాలా. జరిగి ఆల్మోస్ట్ గంట కూడా కాలే. ఇంకా వాళ్ళంతా కూడా ఎంక్వైరీ చేసుకోవడం కూడా జరిగింది. తప్పకుండా దీని మీద ఎస్పీ గారిని కలవడం జరుగుతుంది. సో దీనికి ముందుండే వాళ్ళు కూడా కాదు, దీని వెనక ఎవరున్నారు, దీన్ని ఎవరు నడిపిస్తూ ఉన్నారు అన్నది కూడా ముందు తేలాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని అందరినీ కూడా ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించడం జరుగుతుంది. ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కూడా జరిగినటువంటి అరగంట లోపలే ఇటు ఏదైతే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి వచ్చి ఆయన పరామర్శించారు. మొత్తానికి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి ఇప్పటికే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, అదేవిధంగా ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ మేరీకి మురళి, అదేవిధంగా రూరల్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఆనం విజయ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు ఇక్కడికి చేరుకున్నారు. మొత్తానికి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇల్లంతా కూడా దుండగులు ధ్వంసం చేయడం